మార్కాపురం జిల్లాలో రైతుల భూముల అంశం రాజకీయంగా సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల సాగు భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ జీవనాధారమైన భూములను కాపాడాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికార పలుకుబడిని అడ్డం పెట్టుకుని భూములను తక్కువ ధరకు దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో రహదారి అవసరమని తమ వద్ద కొంత భూమిని కొనుగోలు చేసిన నిర్వాహకులు ప్రస్తుతం మిగిలిన భూమిని కూడా తక్కువ ధరకు విక్రయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు భూసేకరణ అవసరమైతే చట్టపరమైన నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కాపురం జిల్లాలో భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మార్కాపురం జిల్లాలో రైతుల భూముల అంశం రాజకీయంగా సామాజికంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి రైతుల సాగు భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా కాంతారావు అందిస్తారు. కాంతారావు, చెప్పండి, మార్కాపురం జిల్లాలో రైతుల భూములపై కన్ను పడ్డట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? సాగు భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? అలానే మార్కాపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ కేంద్రంగా చేసుకుని తీవ్ర వివాదం అయితే నెలకొంది. అయితే అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భ్రమరా పేరును ప్రస్తావిస్తూ పలువురు రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అధికార పార్టీ పలుకుబడిని ఉపయోగించి తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాగే తక్కువ ధరలకు భూములను విక్రయించేలా ఒత్తిడులు తెస్తున్నారని చెప్పేసి అయితే బాధితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో రహదారి కోసం తమ వద్ద కొంత భూమిని కొనుగోలు చేశారని, అలాగే ఆ సమయంలో మిగిలిన భూములకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి అప్పట్లో భ్రమరా విద్యుత్ యాజమాన్యం అయితే హామీ ఇచ్చిందని అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే రైతుల దగ్గర అమ్మగారు మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కూడా అమ్మాలని చెప్పేసి రైతుల పైన ఇటు భ్రమరా యాజమాన్యం అయితే పూర్తిగా ఒత్తిడి తెస్తుందని చెప్పేసి రైతులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తక్కువ ధరకు మీ భూమిని అమ్మాలని చెప్పేసి రైతుల మీద ఒత్తిడి చేస్తుందని చెప్పేసి అయితే రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంతేకాకుండా చెరువు పరిధిలోని నిబంధనలకు విరుద్ధంగా రహదారి నిర్మాణం చేపట్టారని కూడా రైతులైతే ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎవరూ చర్యలు తీసుకోలేదని, అలాగే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇటు రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం భారీ ఎత్తున ఫ్లాట్లు విక్రయిస్తున్నారని, కానీ ఆ ప్రాజెక్టుకు కారణంగా చుట్టుపక్కల రైతులు రాకపోకలకు అడ్డంకిగా ఏర్పడిందని బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తమ పొలాలకు వెళ్లేందుకు అనుమతించకుండా వారు ఏదైతే రోడ్డుకు సంబంధించి కంచెలు ఏర్పాటు చేసి పొలం పనులు కూడా చేసుకోనికుండా, అలాగే పొలంలో వెళ్లకుండా అయితే భ్రమరా యాజమాన్యం అయితే తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ కంచె వేస్తూ నుంచి వెళ్ళొద్దని చెప్పేసి వారిని అయితే ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా కనబడుతుంది. అలాగే కాంతారావు, అంటే ఇప్పుడు అధికార పలుకుబడి చూసుకునే భూములను తక్కువ ధరకు దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారా? అది ముఖ్యంగా మనకి కనబడుతుంది. అంటే అది ఒక రాజకీయ నాయకులకు సంబంధించిన భూమి కావటం అనేది ప్రధానంగా అయితే రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే అధికార పార్టీ అండదండలతో చూసుకునే అక్కడ ఆ భూములను అయితే తక్కువ ధరకి అమ్మాల్సిందే అని చెప్పేసి అక్కడ రైతులను అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే వీరికి తోడు అక్కడ ఉన్న ఎవరైతే రెవెన్యూ యంత్రాంగం, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన యంత్రాంగం కానీ, అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా ఇటు రైతులపైనే పూర్తిగా ఒత్తిడి తెస్తూ మీకు అటు వెళ్ళడానికి రోడ్డు మార్గం లేదు అలాగే అని చెప్పేసి వారిని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న తహసీల్దార్ కూడా ఆ భ్రమరా వెంచర్ యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతున్నాడని చెప్పేసి ఇటు రైతులైతే పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే రాజకీయ నాయకులు యొక్క అండదండలతోనే ఈ మొత్తం జరుగుతుంది. తమను బెదిరించి అక్కడ భూములను తక్కువ రేటుకే తీసుకోవాలని చెప్పేసి భ్రమరా యాజమాన్యం అయితే ఇటు రైతుల పైన అయితే పూర్తిగా ఒత్తిడి తెస్తుందని చెప్పేసి అయితే రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తక్కువ ధరలకి మా దగ్గర భూములు తీసుకొని అధిక ధరలకు వెంచర్లు వేసి ఆ భూములను ఫ్లాట్ రూపంలో అధిక ధరలకు అయితే అమ్ముకుంటున్నారని చెప్పేసి ఇక్కడున్న రైతులు అయితే పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అట్లా జిల్లా కలెక్టర్ కానీ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ సంబంధించి, అలాగే పంచాయతీరాజ్ శాఖలు ఎవరైతే ఉన్నారో వారి క్షేత్ర స్థాయిలో ఆ భూములపై అయితే
సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పేసి ఇటు రైతులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అదే గుంటూరుకు చెందిన ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్న నాయకులకు అలాగే ఇక్కడ ఉన్న అధికారులకు ఫోన్లు చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టానే కానీ ఇక్కడ భూములను కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే గట్టిగా వారిపైన ఒత్తిడి తెస్తున్నది ఏమీ తెలుస్తుంది. అయితే ఈ ఒత్తిడి ప్రకారమే ఇక్కడ రైతులపై కూడా ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఇక్కడ రాకపోక చేయడానికి లేదు, మీకు మీ భూమిని కలడానికి కూడా ఇటు రోడ్డు లేదు అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారని చెప్పేసి ఇటు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. లావణ్య, థ్యాంక్ యూ కాంతారావు. గజము మేము 10,000 అమ్ముకుంటాము, ఆయన 15,000 అమ్ముతుండు సార్. మమ్మల్ని 1,000 రూపాయలకు అడుగుతుండు గజము. అంటే మాదే తప్పు, మేము డబ్బులు పోగొట్టుకోవాలి సార్. మేము 100 సంవత్సరాల నుండి ఇక్కడ స్థానికులము, అయినా మమ్మల్ని ఇటు అల్లాడిపిస్తా భయభ్రాంతులను చేస్తుండ్రు సార్. మాకు భయం అవుతుంది ఆయన ఎమ్మెల్యే గారితో. మాకు ఒకసారి చెప్పి మీరు న్యాయం చేయాల్సిందిగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మీరు దయించి చేయాలి సార్. మాకేమైనా మీరే మాకు బాధ్యత చేయాలని దయచి నమస్కారం చేస్తున్నారా. గజము మేము 10,000 అమ్ముకుంటాము, ఆయన 15,000 అమ్ముతుండు సార్. మార్కాపురంలో నివాసం ఉంటున్నాం మేము. మా దగ్గరికి నాకు 1325, 1326 సర్వే నెంబర్లలో భూమి ఉంది. ఆ భూమిలో రోడ్డు వేసుకుంటాము, 1326లో రోడ్డు వేసుకుంటాము అని చెప్పేసి భ్రమరా వెంచర్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వస్తే నాకు అమ్మదలుచుకోలేదు, నేను ఇప్పుడే అమ్మను అని చెప్పేసి చెప్పాను. చెప్తే కానీ మార్కాపురంలో పెద్ద మనుషులను తీసుకొచ్చి మీ భూమి నాకు అమ్మండి, రోడ్డు వేస్తాము, ఆ రోడ్డు వేస్తే మీకు మీ భూమికి కానీ రేట్లు వస్తాయని చెప్పేసి చెప్పారు. చెప్తే నేను ఎంతసారికి ఒప్పుకోకపోతే పెద్ద మనుషులు అని చెప్పి ఒప్పించారు. ఒప్పించినప్పుడే నేను ఆ పెద్ద మనుషుల ముందే చెప్పాను, అయ్యా నాకు కానీ రోడ్డు ఉండాలా, నేను అమ్మిన వాళ్ళకి కానీ రోడ్డు ఉండాలా అంటే అసలు మేము మెయిన్ రోడ్డు వేసేసి మున్సిపాలిటీకే రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పారు. రాత్రికి రాత్రి వాళ్ళు కంచె వేసేసి మేము చెప్పిన రేట్లకు నువ్వు భూమి అమ్మ మాకు అని చెప్పేసి నాకు భయపిస్తున్నారు. ఇక్కడ విఠల్ అని చెప్పేసి శ్రీనివాసు వాళ్ళందరూ 10 మందిని వెంచర్లో పెట్టేసి మేము అక్కడికి మా పొలంలో మాకు వెళ్ళకుండా ఇక్కడ మార్కాపూర్లో గుంటూరు నుంచి వచ్చి ఒక భ్రమరా వాళ్ళు ఇక్కడ దళితుల భూములను కబ్జా చేయాలనే ఉద్దేశంతో తక్కువ ధరకు అమ్మాలని చెప్పేసి వాళ్ళని నెల రోజులుగా చిత్రహింసలకు గురి చేసి అష్టదిగ్బంధం చేసి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో ధనముతోటి మా దళితులైనటువంటి మా వ్యక్తులని అన్ని రకాలుగా వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎన్నో రకాలుగా వాళ్ళని ప్రభావాలకు గురి చేస్తూ మాకు తక్కువకు అమ్మాలి, లేకపోతే మిమ్మల్ని అసలు మేము కొననేమో మీ దాన్ని పెండింగ్లో పెడతాము, మిమ్మల్ని అన్ని రకాలుగా మేము ఎంతటికైనా కానీ మేము మిమ్మల్ని లోపరిచి దాన్ని తక్కువే తీసుకోవడానికి మేము చేసుకుంటాము. మీతో ఏమవుతుంది, మీరు ఒక దళితులు, మీతో ఏమవుతుంది, మాకున్నటువంటి గల్లా వారి కుటుంబం గురించి తెలుసుకోండి. భ్రమరా వెంచర్ అంటే ఎక్కడ మొత్తం భారతదేశంలోని పేరు కాబట్టి మర్యాదగా మేము చెప్పిన రేటుకు మీరు ఇచ్చినట్టు, లేకపోతే మీకు ఆ భూమిగా తగ్గకుండా హోల్లో పెట్టేసి ఎప్పటికీ మీరు అమ్ముకోనికుండా మేము చేయగల సత్తా మాకుంది అని. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్. ఇట్స్ స్వతంత్ర.